ప్రభువా తండ్రి నాయన యేసు ప్రభా నాయన నీకు వందనాలు స్తోత్రాలు. జంగల్ దేవా నీకు వందనాలు ప్రభా. కూడి ఉన్నటువంటి మా అందరినీ ప్రభా నాయన నీ యొక్క కాపుదలలో భద్రతలో ఉంచమని అడుగుచున్నాను యేసు ప్రభా. యేసయ్య సహాయం చేయండి దేవా తండ్రి. ఇప్పుడు వరకు 29 మంది నాన్న జాయిన్ అయ్యారు జూమ్ లో ప్రభా. అనేక మంది నాయన జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి యేసు ప్రభా. ఉదయకాలం ప్రాతకాలం వేకువ నాయన నీ కంఠస్వరమును వినిపింపమని చెప్పినావు ప్రభా. నాయన తండ్రి ప్రభా దేవదూతలు వచ్చి ప్రభా నాయన మాకు ఎవరు నాయన దేవుని వైపు నీ వైపు చూస్తున్నామో నాయన తండ్రి వారి యొక్క ప్రార్థనలు నాయన ఒక యాచనలో తీసుకువెళ్ళడానికి పరిశుద్ధ యొక్క ప్రార్థనలు తీసుకెళ్ళడానికి దూతలు వస్తారట. పరలోకం నుంచి ఎవరింట్లో నీ స్వరం వినపడుతుందా అని చూస్తారట ప్రభా. దేవా మేము అలాగా నాయన మరి కాన్సన్ట్రేషన్ తీసుకొని ప్రభా నాయన పాటల్లోనూ నాయన వాక్య ధ్యానంలోను వాక్య పరిచయలోను మీరు సహాయం చేశారు. ఇప్పుడు నాయన వాక్యం ఎత్తునంటుండగా ప్రభా తండ్రి నాయన నీ దాసుల ద్వారా మాకు బలమైన ఆహారం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య ప్రతి అంధకార సంబంధమైన చీకటి సంబంధమైనటువంటి శక్తులను నాయన ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్ నాయన వీఆర్ బైండింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రభా తండ్రి. ఈ యొక్క నాయన తండ్రి ఇంటర్నెట్ కనెక్షన్స్ ఫెయిల్ అవ్వడం కానీ, ఛార్జింగ్ అయిపోవడం కానీ, డిస్కనెక్ట్ అయిపోవడం కానీ, జూమ్ నాయన వాయిస్ వినపకపోవడం కానీ అలాంటి జరగనివద్దని అడుగుచున్నాను ప్రభా. అందరూ అటెంటివ్ గా మెలకుగా ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. తండ్రి యేసయ్య తండ్రి దుష్ట కార్యాలు బంధించమని అడుగుచున్నాను ప్రభా. కూడి వచ్చినటువంటి పాల్గొన్నటువంటి ప్రతి జూమ్ సభ్యుని ప్రభా నైనా మీరు నాయన తండ్రి దీవించి ఆశీర్వదించండి. అంతేకాకుండా ఇంకెవరెవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరికీ మెలుకొని అనుగ్రహించి వాళ్ళు కూడా నాయన జూమ్ ని కనెక్ట్ చేసుకోవడానికి సహాయం చేయమని ప్రభా తండ్రి. ఈ యొక్క నాయన చివరి రోజుల్లో ప్రభా ఈ సంవత్సరపు 2023 సంవత్సరపు చివరి రోజుల్లోకి వచ్చేసాం ప్రభా తండ్రి. మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి ప్రభా నీ రాకడ సమీపంగా ఉంది, మా పోకడ సమీపంగా ఉంది. ఆయనను ఈ సంవత్సరాంతం ప్రభా తండ్రి నూతన సంవత్సరంలోనికి మీరు ఎవరిని మరి యోగ్యులని మీరు ప్రవేశపెట్టినారో మాకైతే తెలియదు ప్రభా. మేము అందరము నాయన మా తక్కడే తండ్రి మా యొక్క నాయన తండ్రి త్రాసు నాయన తండ్రి ఆ త్రాసులో మేము తేలికైపోకుండా ఉండేట్లు సహాయం చేయండి ప్రభా. మా యొక్క తండ్రి ఆ యొక్క తండ్రి ఆత్మీయ జీవితపు రికార్డుని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి. సిద్ధపాటుతో నూతన సంవత్సరంలోని ప్రవేశించడానికి మీ కృపను మీ భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ప్రభా. ఈ కొద్ది వెనుకలు సందులో చేర్చుకోమని నన్ను కూడా నా కుటుంబాన్ని కూడా మీరు దీవించమని నజరేయుడైన శక్తి గల యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ డి విజయ్ చంద్రాణి గారు ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అన్నయ్య. గుడ్ మార్నింగ్. నా వాయిస్ క్లారిటీ ఉందా? ఉందన్నయ్య ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ నేటి ప్రాతకాలపు జుమ్ము కుడికలో విచ్చేసినటువంటి పాల్గొన్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దైవ సందేశాన్ని అందించడానికి దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడిన బ్రదర్ జాన్ కాల్విన్ గారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ, వారు మనకి చిర పరిచితులే. వారు గతంలో మనకి దేవుని వాక్యాన్ని పంచుకుని ఉన్నారు. ఇటీవల నూతనంగా క్రిస్మస్ సందేశాన్ని కూడా ఒక నూతన ఆత్మీయ విధానంలో మనకు అందించున్నారు. వారు ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవడం, మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. ఈ సమయంలో వారి గురించినటువంటి నూతనంగా జాయిన్ అయిన వారి నిమిత్తమే చిరు పరిచయం, కేవలం దేవుని మహిమ కొరకే వారి గురించినటువంటి క్లుప్త పరిచయం. బ్రదర్ జాన్ కాల్విన్ గారి యొక్క స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని ఒంగోలు. వీరు ప్రతిభావంతులైనటువంటి వక్త, వాక్య బోధకులు మరియు సంగీతకారులు మరియు స్వరకర్త. జాన్ కాల్విన్ గారు మరియు వారి ప్రియ సతీమణి డాక్టర్ అర్పణ గారు నేత్ర వైద్యురాలు. వారి పిల్లలు క్యారిన్, రోనీ గారు ప్రస్తుతం ఒంగోలులో నివసిస్తూ ఉన్నారు. జాన్ కాల్విన్ గారు ఏయు విశాఖపట్నంలో ఎంఏ ఎకనామిక్స్, యూబిఎస్ పుణే నుండి బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ మరియు యూటీసీ బెంగళూరు నుండి మాస్టర్ ఆఫ్ థియాలజీ అను ఉన్నత విద్యలను అభ్యసించి ఉన్నారు. వీరు యుఎస్ఐ హైదరాబాద్లో స్టాఫ్ వర్కర్గా సేవలు అందించున్నారు. హైదరాబాద్ మరియు కాకినాడ నగరాలలో సంఘ కాపురిగాను సేవలు అందించున్నారు. జాన్ కాల్విన్ గారు క్రైస్ట్ ట్రయంఫాంట్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరియు వీరు ఒంగోలులోని క్రైస్ట్ ఆఫ్ వర్షిప్ అను సంఘమునకు వ్యవస్థాపక సంఘ కాపురిగాను సేవలు అందిస్తూ ఉన్నారు.
నేడు ఈ ఉదయకాల సమయంలో దైవ సందేశాన్ని అందించడానికి బ్రదర్ జాన్ కాల్విన్ గారిని సాదరపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ టు యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అన్న. ఒక్క నిమిషం. నా కెమెరా వ్యూ కరెక్ట్ ఉందా బ్రదర్? కరెక్ట్ లేదండి, సైడ్ లేదు కదా, ఒక్క నిమిషం. అది వర్టికల్ గా ఉంది. జస్ట్ ఒక్క నిమిషం నా టైం అండి. ప్లీజ్. ఇంకా బ్రదర్ ఒక్క నిమిషం టైం అండి. ఈలోగా మీరు ప్రేయర్ చేయడం చేయండి. జస్ట్ అలాగే అలాగే. సిస్టర్ జీవానంద్ కుమారి నానా, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఒక 2-3 నిమిషాలు. బ్రదర్ ఇప్పుడు ఓకేనా? చూడండి ఒకసారి. ఎస్ బ్రదర్, ప్లీజ్. ఓకే కదా? ఓకే ఓకే బ్రదర్, ప్లీజ్. రైట్. తెలుగు దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. యువదీకరణ మరొక పర్యాయం మీ అందరినీ కలుసుకొని మీతో కలిసి దేవుని స్తుతించటకు, కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి మరోసారి 4 స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కార్యక్రమం నడిపిస్తున్న బ్రదర్ కి, అదేవిధంగా నన్ను ప్రేమతో ఇంట్రడ్యూస్ చేసిన బ్రదర్ విజయ్ చంద్ర గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున దేవుని వాక్యాన్ని వినడానికి మనం ముందుకెళ్దాం. మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదువుకుందాం. దయచేసి అందరూ బైబిల్స్ తెరచి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 1 నుండి 6 వచనం వరకు వాక్య భాగాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 3 verses 1 to 6. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించాల్సిందిగా కోరుతున్నాను. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాళములో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలను. మీకును దానికి దాదాపు 2000 కొల మూరల ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలను. గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందున నడువుడని యాజకులకు అతను సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. సాయంత్రం త్వరలో వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ ఆత్మ సహాయం కొరకు కనపడదాం. అత్యంత ప్రేమ కనికరములు కలిగిన మా గొప్ప తండ్రి, దయగల ప్రభువా, మీ పరిశుద్ధ నామములకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఉదయకరణ మరొక పర్యాయం మేమందరం విధిగా జూమ్ ద్వారా కలుసుకొని మీ నామాన్ని స్తుతించుటకు, కలిసి మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఈ యొక్క జూమ్ ద్వారా ఈ ప్రార్థన సహవాస కోడికలు మీరు ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు. అనేక మంది ఈ యొక్క కోడికల ద్వారా దీవించబడతారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఈ ఉదయకరణ మరొకసారి మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మదేవ మీరేమో బోధకుడు అయినండి. మీ వాక్య సత్యాలను గ్రహించటకు వినగలిగిన చెవిని, సిద్ధ మనసును మాకు దయచేయండి. మీ దాసుడైన నన్ను మీ సిలువ చాటును మరుగు చేయండి, బోరగా వాడుకోండి. మీరే మాకు బోధకుడు వేయండి. ప్రతి హృదయాన్ని మీరు సంధించి ప్రతి ఒక్కరిలో మీ ఆత్మకార్యం జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నాను. యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనందరం కూడా క్రిస్మస్ కార్యక్రమాలు జయకరంగా జరిగించాం.
అందరు కూడా క్యారల్స్ అయితేనేమి, క్యాండిల్ లైట్ సర్వీస్, క్రిస్మస్ సెలబ్రేషన్స్, అన్ని రకాలుగా బిజీ అయిపోయాం. చాలా మంది పాస్టర్లు అయితే గొంతులు బాగొట్టుకున్నారు. అలాంటి వాళ్ళు క్రిస్మీలో చాలా మంది కూడా పాటలు పాడి అరచి వి ఆల్ బికమ్ సో టైర్డ్, ఎగ్జాస్టెడ్. మనందరం కూడా న్యూ ఇయర్ కొరకు ఎదురు చూస్తున్నాం. మనం నైట్ సర్వీస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్ని కూడా ఈ సంవత్సరాంతంలో ఉన్నాం. మనందరం కూడా నూతన సంవత్సరం కొరకు కనిపెడుతున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం సిద్ధపరచుకుందాం. ఇది మన ధ్యానాంశం ఏంటంటే గెటింగ్ రెడీ ఫర్ గాడ్స్ వండర్ఫుల్ వర్క్స్. దేవుని అద్భుత కార్యముల కొరకు సిద్ధపడటం. దేవుని అద్భుత కార్యముల కొరకు సిద్ధపడటం. గెటింగ్ రెడీ ఫర్ గాడ్స్ వండర్ఫుల్ వర్క్స్. యెహోషువ ఇశ్రాయేలులందరినీ కూడా రెడీ చేస్తున్నాడు. ఏం రెడీ చేస్తున్నాడంటే రేపు చూడండి 5వ వచనం చివరిలో, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. టుమారో గాడ్ ఈస్ గోయింగ్ టు డూ వండర్ఫుల్ వర్క్స్ ఇన్ యువర్ మిడ్స్ట్ అన్నాడు. చూడండి, వి ఆల్ ఆర్ పీపుల్ విత్ హోప్. నిరీక్షణతో కూడిన జనుల మనందరం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఎవ్రీ డే ఆయన అద్భుతాలు చేసే, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. కనుక వి మూవ్ ఫార్వర్డ్ విత్ హోప్. చాలా మందికి న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు భయాలు, ఆందోళనలు, గలిబిలి. ఎట్లా ఉంటుందో న్యూ ఇయర్, నా ఫ్యామిలీ కండిషన్ ఎలా ఉంటుందో, నా ఎకనామిక్ కండిషన్ ఎలా ఉంటుందో, నా సేవ ఎలా ఉంటుందో, పరిస్థితులు అన్ని చూస్తుంటే భయంకరంగా కనబడతా ఉన్నాయి. అనేక మంది ఈ సంవత్సరంలో మరి రాలిపోయారు. ఎలా ఉంటారో అని. వి ఆల్ హ్యావ్ వరీస్, యాంగ్జైటీస్, టెన్షన్స్ అండ్ ప్రెషర్స్. కానీ మన దేవుడు చూడండి, ఇక్కడ చూసినట్టు దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మనందరి పక్షాన. కనుక వీ కెన్ గో అహెడ్ విత్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. ఇశ్రాయేలీలు ఇప్పటి వరకు కూడా 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేసి వచ్చారు. ఇక వెరీ నియర్ ఎదురు కనిపిస్తా ఉంది వాగ్దాన దేశం. ఆ వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టడమే మిగిలింది. మోషే లేడు. అంతకుముందు పాత జనాంగం అంతా కూడా గతించిపోయినారు. న్యూ లీడర్ యెహోషువ ఆధ్వర్యంలో వీళ్ళు ముందుకెళ్ళడానికి సమాయత్తం అవుతా ఉన్నారు. అయితే వారి ముందు ఒక పెద్ద అవరోధం ఉంది. ఏంటది? ఉప్పొంగి పొర్లుతున్న యోర్దాను నది. దెర్ ఇస్ అ బిగ్ అబ్స్టికల్. వీళ్ళందరూ క్వశ్చన్స్ ఉన్నాయి. హౌ ఆర్ వి గోయింగ్ టు మేక్ ఇట్? ఎలా వెళ్ళబోతున్నాం మనం? హౌ అవర్ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు? చాలా మన జీవితంలో కూడా ప్రామిసెస్ ఉంటాయి. వి హావ్ దేవుని వాక్యంలో అమూల్యములను, అత్యధికములైన వాగ్దానాలు మనకు గ్రేట్ అండ్ వెరీ గ్రేట్ అండ్ ప్రెషస్ ప్రామిసెస్. అయితే ఈ లోకంలో మనం చూసినట్లయితే దెర్ ఆర్ వెరీ అబ్స్టికల్స్, హిండ్రన్సెస్. ఎన్నో అవరోధాలు మన ముందు ఉంటాయి. ప్రామిసెస్, ఈ అవరోధాలు, హౌ ఆర్ వి గోయింగ్ టు మేక్ ఇట్? మన దేవుడే చెప్తుండే గెట్ రెడీ. చూడండి, లైఫ్ ఈజ్ అన్ అడ్వెంచర్, అడ్వెంచరస్ జర్నీ, వండర్ఫుల్ జర్నీ విత్ జీసస్, యేసయ్యతోటి. సో ఎవ్రీ డే వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ విత్ హోప్. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది? క్రైస్తవుడు ఎలా అంటాడు? ఎక్సలెంట్ గా ఉండబోతుంది. అదోనిరామ్ జడ్సన్ అనే ఆయన్ని బర్మా దేశంలో సేవ చేస్తున్నప్పుడు మొదటి 7 ఏళ్ళు భయంకరమైన శ్రమలు వచ్చిపోయాడు. ఆయన్ని గూఢాచార్యుని కొని జైలు వేస్తాడు. జైలు ఉండగానే కుమార్తె పుట్టింది. ఆ పాప చనిపోయింది. పాపను కూడా చూడలేపడి భార్య అనారోగ్యంతో మరి పడిపోయింది అక్కడ. ఈయన జైల్లో ఆ సంఖ్యల మధ్య పడిపోయినాడు. ఒక్క ఆత్మ రక్షించబడలేదు. 7 ఏళ్ళు అయిపోయింది. చాలా మంది గో బ్యాక్ టు అమెరికా. ఇక్కడ వృద్ధ ఇక్కడ చేయలేవు సేవ. భయంకరం, ఈ లైఫ్ అంతా నాశనం అయిపోతుంది. తోటి ఖైదీ ఒకడు అడుగుతున్నాడంట, బ్రదర్ మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇక్కడ? మీరు వెళ్ళిపోవడం బెటర్ కదా అంటే, అదోనిరామ్ జడ్సన్ అని మాట అంటే, మై ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి యాజ్ బ్రైటర్ యాజ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అన్నాడు. దేవుని వాగ్దానాలు ఎంత ప్రకాశమానమైనవో నా భవిష్యత్ అంత ప్రకాశమానంగా ఉండబోతుంది అన్నాడు. చూడండి, ఒక క్రైస్తవుడు మాత్రమే హౌ ఇస్ 2024 గోయింగ్ టు బి? సైంటిస్టులు ధైర్యంగా కాన్ఫిడెంట్ గా చెప్పలేరు, పొలిటీషియన్స్ కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ. క్రైస్తవుడు మాత్రం చెప్పగలడు ఫ్యూచర్ లేదా 2024 ఇస్ గోయింగ్ టు బి బ్రైట్, ప్రకాశమానంగా ఉండబోతుంది. ఎందుకని? దేవుని వాగ్దానాలు అంత ప్రకాశమానమైనవి కాబట్టి. ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలీయులందరూ కూడా ఎదుట ఎరుకో గోడలు, బలమైన కట్టడాలు, రథాలు, గుర్రాలు కలిగిన ఆ సైన్యాలు, వీళ్ళ దగ్గర ఏమి లేవు. శక్తి సామర్థ్యాలు నంబర్ పరంగా, నాణ్యత పరంగా, అన్నిటి పరంగా వీళ్ళందరూ వెరీ పోర్. బట్ రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యక్రమం చేయను.
మన ఇన్ దిస్ లైఫ్ వీ హావ్ మెనీ అబ్స్టికల్, ఎన్నో అవరోధాలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. మనల్ని బ్లాక్ చేయాలని సాతానుడు అడుగడుగున అడ్డుపడతా ఉంటాడు. ఎందుకంటే మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్లస్ అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఇంత పోరాటాలు మనం. బట్ హౌ ఆర్ యూ గోయింగ్ టు మేక్ ఇట్? యెహోషువ ఇశ్రాయేలు జీవితంలో జరిగిన ఈ సంఘటనలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని అద్భుత కార్యాల కొరకు మనం ఎలా సిద్ధపడాలి. మొట్టమొదటి చూసినట్టయితే సెట్ అవుట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. నువ్వున్న స్థలంలోంచి లేచి ముందుకు సాగు. అది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి సూత్రం. చూడండి, ఇక్కడ చూసినట్లయితే దే సెట్ అవుట్ ఫ్రమ్ షిత్తీం అనే పదం మనం చూసాం 1వ వచనం. ఇంతకు దేవుడు 1వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే 3 దినాల్లోగా మీరు యోర్దానును దాటాలి అని చెప్పాడు. కనుక ప్రిపేర్ యువర్ సెల్ఫ్, కావాల్సిన ఫుడ్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. 3 దినాలు అయిపోయినాయి. దే సెట్ అవుట్. తర్వాత అలానే తర్వాత మనం చూసినట్టయితే యు మూవ్ అవుట్. 3వ వచనంలో చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం, యాజకులైన లేవీయులు మందసం మోసుకున్నప్పుడు చూసినప్పుడు మీరున్న స్థలములలో నుండి బయలుదేరి, మీరున్న స్థలములలో నుండి బయలుదేరండి, ముందుకెళ్ళండి. మీరు క్యాంప్ ఉన్నారు ఇప్పటి వరకు కూడా. ఎస్, బ్రేక్ ద క్యాంప్, మూవ్ ఫార్వర్డ్. క్రైస్తవ జీవితంలో మనందరం కూడా యాత్రికులము, పారదేశం. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం స్టక్ అయిపోయి, ఈ ప్లేస్ లో స్టక్ అయిపోతుంటప్పుడు వి కీప్ మూవింగ్ ఫార్వర్డ్. బ్రేక్ ద సెట్ అవుట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మీరున్న స్థలంలో నుంచి సెట్ అవుట్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మీరున్న స్థలంలో నుంచి బయలుదేరి ముందుకు సాగండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 6వ వచనం. అక్కడ ఇశ్రాయేలీయులు చాలా దాదాపు 3 months పాటు అక్కడ ఉండిపోయారు, స్టక్ అయిపోయారు సినాయి ఆ కొండ దగ్గర. దేవుడు ఏమన్నాడు చూడండి, 1వ అధ్యాయం 6వ వచనం, మన దేవుడని యెహోవా హోరేబులో మనకు ఇలాగ సెలవిచ్చాడు. ఏమన్నాడు అక్కడ? ఈ పర్వతం వద్ద మీరు నివసించిన కాలము చాలును, మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యమునకు, అరాబా మన్యములను, లోయలను, దక్షిణ దిక్కున, సముద్ర తీరంలో స్థలములన్నిటిని, కనాను దేశం, లెబానోను, మహానది యూఫ్రటీస్ వరకును వెళ్ళుడి. మూవ్ ఫార్వర్డ్. చాలు, ఈ సీనాయి కొండ దగ్గర ఈ క్యాంప్ వేశారు, చాలా బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ హియర్, ఇక్కడే ఉండిపోతారు. దేవుడు ఏం చెప్తుంటే సెట్ అవుట్, మూవ్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ లోకి మనం ఏం చేసుకుంటాం, కొన్ని క్యాంప్స్ వేసుకుంటాం, కంఫర్ట్ జోన్ గిరి గీసుకుంటాం. ఇక నేను ఇంత పరిచర్య చేస్తాను, ఇలానే చేస్తాను, ఈ విధంగానే ఉంటాను, ఈ విధంగానే నేను ఇన్వాల్వ్ అవుతాను. సో మనం గిరి గీసుకొని క్యాంప్ వేసుకొని అక్కడే కంఫర్ట్ జోన్ లో ఉండిపోవాలని చూసాం. మన దేవుడు అలాంటి నో, గో ఫార్వర్డ్, సెట్ అవుట్. ఎప్పుడు? ఆ యోర్దాను నది ఆగిపోయినప్పుడు కాదు, అన్ని పరిస్థితులు సెట్ అయినప్పుడు కాదు, అవరోధాలు అలా ఉండగానే, ప్రతికూల పరిస్థితులు అలా ఉండగానే యు మూవ్ ఫార్వర్డ్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అని దేవుడు చెప్తున్నాడు. పేద చాలాసార్లు మనం కంఫర్ట్ జోన్ వేసుకుంటా ఉంటాం. ఇలానే చేస్తాను నీకు సేవ, ఇలానే ఉంటాను నేను, ఇలానే నేను మినిస్ట్రీలో ముందుకు సాగిపోతాను. మన దేవుడు మూవ్ అవుట్ అంటే చాలా ఫిజికల్ గానే కదిలిపోవడం అని కాదు, కానీ ఈవెన్ మెంటల్లీ మనం ఏం చేస్తామంటే మన బ్లాక్స్ విడిచిపెట్టి, మన ప్లాన్స్, మన స్ట్రాటజీస్ విడిచిపెట్టి ముందుకు సాగాలి. ఏవేవి మనల్ని ముందుకు సాగనీయకుండా చేస్తాయో తెలుసా పిల్లరా? ఫియర్, భయం అనేది ముందుకు సాగనీయకుండా చేస్తుంది. అన్బిలీఫ్, అవిశ్వాసం, డౌట్, తర్వాత మనకున్న పరిస్థితిని బట్టి ఆనందించడం, మన ఫీలింగ్స్ ని బట్టి, మూడ్స్ బట్టి వెళ్తూ ఉంటే ఏమవుతుంటే ఈ కంఫర్ట్ జోన్ నుంచి ముందుకు సాగు. దేవుడు ఇశ్రాయేలును ముందుకు సాగన్నాడు, కానీ వాళ్ళు సాగలేదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం మోషే వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. మీరు వెళ్ళండి, మీ ఎదురున్న ల్యాండ్ ని క్యాప్చర్ చేసుకోండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారు చూడండి. 26వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 1:26. అయితే మీరు వెళ్ళనొల్లక ఆ క్యాంపు దాటి వదిలి వెళ్ళి ఆ వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకెళ్ళిపోయారు. ఎందుకని? వాళ్ళకు భయాలు పట్టుకున్నాయి, అనుమానం వచ్చింది దేవుని మీద, తర్వాత అవిశ్వాసం వచ్చింది. అందుకని వెళ్ళన్నారు, మీ గుడార ఆ క్యాంపులోనే ఉండిపోయి ఏం చేస్తారు? సణుగుచు, యెహోవా మన యందు పగబట్టినందున మనల్ని సంహరించినట్లు, అమోరీయుల చేతికి అప్పగించినట్లు మనల్ని రప్పించినాడు. ఎక్కడికి వెళ్ళగలం? ఎక్కడ కదులుతాం? వాళ్ళ అడుగులు ముందుకు సాగటలా.
దేవుడి మీదే అనుమానం వచ్చేసింది వాళ్ళకి, అవిశ్వాసం వచ్చేసింది, భయం వచ్చేసింది, ఆందోళన వచ్చేసింది. సమస్యను పెద్దదిగా చేస్తారు, హైలైట్ చేస్తారు, దేవుడిని చిన్నదిగా చేస్తారు. దే కెనాట్ మూవ్ ఫార్వర్డ్, ముందు కదలలేకపోతారు. చాలా మంది హ్యాపీ న్యూ ఇయర్ అంటారు కానీ పాత జీవితమే కొనసాగుతుంది, పాత సేవే, పాత జీవిత విధానమే. దే కుడెంట్ డూ మైటీ థింగ్స్. మన దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు పేరు. అద్భుతాలు పొందుకోలేకపోతుంటారు. సేమ్ రొటీన్ లోనే వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫెయిత్, ల్యాక్ ఆఫ్ ఒబీడియన్స్. వాళ్ళ జీవితంలో దే డోంట్ మూవ్ అవుట్ ఫ్రమ్ ద క్యాంప్. ఇక్కడ అన్నాడు, మీరు బయలుదేరండి క్యాంప్ నుంచి ముందుకెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పొంగి పొర్లుతున్న యోర్దాను నది దగ్గర వెళ్ళాలి. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలు చేసేవాడు ఉన్నాడు. బహుశా నీకు 2023లో ఓకే నువ్వు మంచి సేవ చేసావు, ఇలానే ఉండిపోతాను, నీకు నువ్వు ప్లాన్స్ వేసుకున్నావు. దేవుడు అన్నాడు, మూవ్ ఫార్వర్డ్ ఇన్ ఫెయిత్. ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి ఏం చేయాలంట? ఆయన వైపు చూస్తూ పందెంలో ఓపికతో పరిగెట్టాలి. కీప్ మూవింగ్ ఆన్, స్టక్ అవ్వకూడదు. ఈ జీవిత యాత్రలు ఎక్కడ కూడా మనం స్టక్ అయిపోయి ఇక్కడ ఇంతే ఉండిపోతుంది, ఇలా ఉంటాను, ఇక్కడే ఉంటాను. నో, మన దేవుడు న్యూ థింగ్స్ చేయాలని ఈ జీవితంలో ఆశపడుతున్నాడు. కీప్ మూవింగ్. ఫిలిప్ అనుకున్నాడు అక్కడ ఆ సమరయ్యలో పరిచయం బాగా జరుగుతుంది, నేను ఎక్కడ ఉండిపోతాను. నో, మూవ్ అవుట్, గాడ్. ఈ కంఫర్ట్ జోన్ లో ఉండిపోదు. గాజాకు ఉదాహరణ మార్గంలో కలుసుకుంటాను, ఇథియోపియా కలుసుకున్నాడు. ఈరోజు మైటీ మినిస్ట్రీ. అక్కడ నుంచి ఇంకో ప్లేస్ దేవుడు తీసుకెళ్ళాడు. లేదా ఈ క్రిస్మస్ స్టోరీస్ జరిపాం మనం. క్రిస్మస్ స్టోరీస్ లో మనం చూసినట్లయితే దే ఆల్ వెంట్ టు అన్ఫెమిలియర్ ప్లేసెస్. వాళ్ళకి తెలియని కొత్త ప్రాంతాలకు వెళ్ళారు. అన్ట్రాడన్ పాత్, ఎప్పుడు నడవని మార్గాలు నడిచారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గొర్రెల కాపర్లు ఎప్పుడెప్పుడు వాళ్ళు ఇప్పుడు చీకట్లో ఆ కొండల్లో పొలాల్లో గొర్రెలు కాసుకోవడం వాళ్ళ పని, సొసైటీలోకి రారాడు. అట్లాంటి వాళ్ళు అన్ఫెమిలియర్ పాత్లకు వచ్చారు. ఎందుకని? బై ఫెయిత్. జ్ఞానులు అన్ఫెమిలియర్ పాత్, ఎప్పుడు నడవని మార్గాల్లో మూడవ మరియ యోసేపులు అన్ఫెమిలియర్ వేస్. జకర్ ఎలిజబెత్ ఎన్నడూ అనుభవించని కంఫర్ట్ జోన్ లోంచి వాళ్ళు బయటకు వచ్చారు. దే ఆల్ మూవ్డ్ అవుట్ ఫ్రమ్ దేర్ కంఫర్ట్ జోన్స్ అండ్ మూవ్డ్ ఫార్వర్డ్. అందుకనే ఈ క్రిస్మస్ స్టోరీస్ అన్ని కూడా సాధ్యమైనవి. మన దేవుడు కూడా బయలుదేరు, కమాన్, రేపు అద్భుతాలు జరగబోతాయి కనుక గెట్ అప్, అరైజ్. ఇలా ఉండిపోదు, నీ స్థాయిని పెంచుకో. కమాన్, విశ్వాసంతో నేను ప్రిపేర్ చేసుకో. అబ్రహాం జీవితం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 11:8 మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11:8, హీబ్రూస్ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలుపెట్టారు, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలుపెట్టారు. సమ్ టైమ్స్ మనకు అర్థం కాదు, ఎక్కడికి వెళ్తున్నాం? అక్కడ అడుగుతారు ఉంటారు వాళ్ళందరూ యెహోషువని, సార్ ఎక్కడికి వెళ్తున్నాం? ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన దేశం. మరి అక్కడ యొర్దాను నది ఉంది కదా, అదేమన్నా అయిపోయిందా? అయిపోలేదు, పొంగి పొరలుతుంది. మరి ఎలా వెళ్తాం? డోంట్ నో. దేవుడు చెప్పాడు, మూవ్ ఫార్వర్డ్, సెట్ అవుట్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ మూవ్ ఫార్వర్డ్. క్లియరా? దేవుడు చెప్తున్నప్పుడు ఆయన మాటకు మనం లోబడాలి. 84వ కీర్తన 5వ వచనం నుంచి చదువుదాం. నాకు ఎంత ఇష్టమో 84వ కీర్తన. మనందరం కూడా యాత్రికులు కదా. అక్కడ ఏముందంటే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. లైఫ్ జర్నీని ఎంజాయ్ చేసేది ఎవరండి ఈ లోపల అంటే? కోటీశ్వరుడు కాదు, అనేక మంది స్నేహితులు ఉన్నవాళ్ళు కాదు, ఎంతో బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు కాదు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, వారు యాత్ర చేయ మార్గంలో వారికి అతి ప్రియం. వారికి కష్టాలు రావా? వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేస్తారు. బకాలు అంటే వ్యాలీ ఆఫ్ వీపింగ్, ఏడుపు లోయలోంచి పడు. వాళ్ళకి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ దాన్ని కూడా ఒక పిక్నిక్ స్పాట్ లాగా మార్చేస్తుంటారు వాడు. తర్వాత వచ్చిన చూస్తే, వారు నానాటికి బలాభివృద్ధి రుందుచు ప్రయాణము చేయదు. సరే, దేవుని బిడ్డలు దే కీప్ మూవింగ్, ఆగరు వాళ్ళందరూ కూడా. బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తూనే ఉంటారట. ఎక్కడికి? టిల్ దే రీచ్ దేర్ డెస్టినీ. వాళ్ళ ప్రతివాడు సీఎంలో దేవుని సన్నిధి కనబడదు. కనుక దేవుడు చేసే అద్భుత కార్యాలకు సిద్ధపడాలి. మొట్టమొదటిది, సెట్ అవుట్ ఫ్రమ్ యువర్ ప్లేస్. నువ్వు నీ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ముందుకు సాగాలి. రెండోది మనం చూద్దాం, దేవుని అద్భుత కార్యాల కొరకు ఎలా సిద్ధపడాలి. లేదా స్టే ఫోకస్డ్ ఆన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి మీదే దృష్టి నిలపాలి. చూడండి, ఇక్కడ యెహోషువ ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాడు.
నిబంధన మందసం వాళ్ళు ముందు వెళుతుంట దానికి వీళ్ళకి మధ్య ఎడమ ఉండాలి. చూడండి 4వ వచనం, మీకును దానికిని అంటే దానికి ముందు చూసినట్టయితే నిబంధన మందసము మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళి త్రోవ ఎంతమంది వెళ్ళేది కారు కనుక మీరు దాన్ని గుర్తుపట్టవాలంటే చూసినట్టయితే 2000 క్యూబిట్స్ మీకు ఆ నిబంధన మందసానికి దూరం ఉండాలి. లేదా మీటర్లలో చూసినట్టయితే 900 మీటర్స్ అంట, దాదాపు 1 కిలోమీటర్. మీకు ఆ నిబంధన మందసానికి దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉండాలి, దాని దగ్గరకు వెళ్ళకూడదు. చూడు దాదాపు 20 లక్షల మంది ఇశ్రాయేలీయులు వస్తున్నారు. అంతమంది వస్తున్నారు. వీళ్ళకి ముందుగా సపరేట్ గా అదిగో ఆ నిబంధన మందసం వెళ్తా ఉంది. వీళ్ళందరికీ దేని మీద ఫోకస్ చేయాలంటే ఫ్రంట్ లో అదిగో లేవీలు మోసుకు వెళ్తారు. ఆ నిబంధన మందసం మీద ఫోకస్ చేయాలి. దాని మీద ఫోకస్ చేసి వీరు వెళ్తున్నారు. దే హ్యావ్ టు ఫాలో ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. స్టే ఫోకస్. ఎందుకంటే ఈ రూట్ మీద వచ్చింది కాదు, ఇది ఇస్ ఎ న్యూ రూట్. కనుక మీరు దానిని గుర్తుపట్టవలను. ఎందుకు దేవుడు ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ని ముందుకు వెళ్ళమన్నాడు చూసినట్లయితే రెస్పెక్ట్ ద హోలీ నేచర్ ఆఫ్ ద ఆర్క్. నిబంధన మందసం యొక్క పరిశుద్ధతను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దట్ ఇస్ గాడ్స్ హోలీ ప్రెజెన్స్. ఆర్క్ అనేది ఏం చూస్తుంటే దేవుని యొక్క ప్రెజెన్స్ ఇన్ దేర్ మిడ్స్ట్. దేవుడు మీ ముందు నడుస్తున్నాడు. అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఎలా చేస్తున్నాడు? ఆయన మీ దగ్గరే ఉండి మీకు ముందుగా నడుస్తున్నాడు. ఆయన పరిశుద్ధ సన్నిధిని మీరు గౌరవిస్తూ గ్యాప్ ఇవ్వాలి. అది సేమ్. రెండో చూసినట్లయితే మేక్ షూర్ ఎవ్రీవన్ హ్యాస్ క్లియర్ విజన్. అన్ని లక్షల మంది వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గరలో అంటే గుర్తుపట్టలేరు. అందరికి కూడా విజన్ ఉండాలి, క్లియర్ విజన్ ఉండాలి. వాళ్ళ ముందు నడుస్తున్న ఆ యొక్క నిబంధన మందసాన్ని చూస్తూ ఎలా నడుస్తూ ఆ రూట్ లో నడవాలి. సో స్టే ఫోకస్డ్ ఆన్ హిస్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిని మీద లక్ష్యం ఉంచి ప్రయాణం చేయాలి. ఎడుపడితే ప్రయాణం చేయడం కాదు, సొంత ఆలోచనలు బట్టి ప్రయాణం చేయడం కాదు, సొంత స్ట్రాటజీలు వేసుకొని సొంత మార్గాలు ఏర్పాటు చేసుకొని ప్రయాణం. ఇంతవరకు నువ్వు ఎప్పుడు వెళ్ళదంటే ఈ రూట్ లోకి, నువ్వు ఇంతవరకు వెళ్ళని ఆ రూట్ లోకి దేవుడిని తీసుకెళ్ళబోతున్నాడు 2024 లో. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పారు. ఐ సే ఆమెన్. న్యూ రూట్ లోకి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఆ న్యూ రూట్ లోకి వెళ్ళేటప్పుడు సొంత ప్లాన్స్ లో కాదు, సొంత స్ట్రాటజీ. స్టే ఫోకస్. దాన్ని గుర్తుపడాలి, ఆ రూట్ గుర్తుపడాలి. మీకు ముందుగా దేవుని ప్రెజెన్స్ ఉంది. అందుకే హెబ్రీ పత్రిక 12:2 విశ్వాసం కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మీరు అందువల్ల ఓపికతో పరిగెట్టాలి. చూడండి సంఖ్యాకాండము 9:17 చూద్దాం. నంబర్స్ 9:17. ఇశ్రాయేలు యొక్క ప్రయాణ పద్ధతి మనకి బాగా తెలుసు. హౌ గాడ్ లెడ్ దెమ్ విత్ హిస్ ప్రెజెన్స్. సంఖ్యాకాండం 9:17 చదువుతున్నాను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచినో అక్కడనే ఇశ్రాయేలు తమ గుడారములు వేసుకొనిది. సో వారు క్యాంప్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఆ మేఘస్తంభం ఎత్తబడుతూ దే ఫాలో దట్. కనుక ఇక్కడ చూసినట్లయితే వాళ్ళకి ముందుగా నడుస్తా ఉంది ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఆయన మీదే వారు కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అక్కడ కూడా యేసు మీదే మీరు ఫోకస్ కలిగి ఉండాలి, లక్ష్యం ఉంచాలి. హెబ్రీ క్రైస్తవులు ముందు బాగా వెళ్ళారంట, కానీ తర్వాత వాళ్ళకి క్రిస్టియన్ లైఫ్ బోరింగ్ అనిపిస్తుంది. హెబ్రీ పత్రిక ఎవరికి రాశారంటే యూదులైన క్రైస్తవులు మొట్టమొదటి చాలా ఆసక్తితో యేసుని వెంబడిస్తూ వచ్చారు. కానీ యేసుని వెంబడిస్తూ ఉంటే వాళ్ళకి చాలా కష్టాలు వస్తున్నాయి. వీళ్ళని ఎవరు ఆదరించలేదంట. ఈ యూదులు ఎవరు వాళ్ళ పెళ్ళిళ్ళకి వీళ్ళని పిలవరు, వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి ఇవ్వరు. తర్వాత వాళ్ళ మీటింగ్స్ దేనికి వీళ్ళని రానివ్వరు, వాళ్ళ సమాజ మందిరాలకు రానివ్వరు. దే ఫెల్ట్ అలూఫ్ ఫ్రమ్ ద సొసైటీ. కొత్త ఫ్రెండ్స్, అన్ని జనులతో స్నేహాలు చేయాలి వీళ్ళు. తర్వాత కష్టాలు వచ్చేస్తున్నాయి, బోరింగ్ వచ్చేస్తుంది, విసుగొచ్చేసి. సో దే వాంటెడ్ టు గో బ్యాక్, తిరిగి యూదా మతంలోకి వెళ్ళాలనుకున్నారు. అటువంటి యూదా క్రైస్తవులకు ఈ హెబ్రీ పత్రిక రాస్తున్నాడు. ఏమని? నో మీరు ఎక్కడికి వచ్చారు తెలుసా? మీరు ఎక్కడ దాకా వచ్చారంటే మోషే ధర్మశాస్త్రం కదా, దానికి ఉంటే గొప్పవాడు, ఏంజల్స్ కంటే గొప్పవాడు. మొదటి 3 అధ్యాయాలు 4వ అధ్యాయం 16 వచనం వరకు మనం చూసాం, 14 వరకు. తర్వాత ఏసీ నాట్ ఓన్లీ గ్రేటర్ దెన్ ఏంజల్స్, గ్రేటర్ దెన్ హై ప్రీస్ట్. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. చివరిలో ఆయన దగ్గరికి రండి,
సో యేసు మీద ఫోకస్ చూడండి. ఒకవేళ యేసయ్య మీద కనుక మీరు లక్ష్యం ఉంచకపోతే యు విల్ ఫెయిల్. 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇందువల్ల పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొన్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. యేసు మీద లక్ష్యం ఉంచుడి. స్టే ఫోకస్డ్. జరిగిన సంఘటన చెప్తాను. ఒక 2 years బ్యాక్ ఐ థింక్ వాచ్ రైడ్ సర్వీస్ లో అనుకుంటాను, ఈ వాగ్దానం నాతో ఉన్న మా చర్చిలో కొలీగ్స్, నా ఫ్రెండ్స్ తోటి నేను పంచుకుంటాను. సంఘ పెద్దలతోటి, ఈవెన్ విమెన్స్ ఫెలోషిప్ ఎల్డర్స్ తోటి దేవుడు ఈ వాగ్దానం చూపిస్తున్నాడు మన సంఘానికి అని చెప్పాను. ఏంటది? ఇందాక మనం చూసారా? యెహోషువ 3:5, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. దేవుడు ఆ వాక్యాన్ని ఒకటే నా మనసులో ఇంప్రెస్ చేస్తున్నాడు. సో మా సంఘ పెద్దలతోటి, సంఘస్థులతోటి ఈ వాక్యం చెప్తున్నాడు. 2022లో దేవుడు సంథింగ్ అద్భుతం చేయబోతున్నాడు మన సంఘంలో. రేపు అంటే కమింగ్ ఇయర్ లో మీ మధ్య అద్భుతాలు చేయును అని చెప్తున్నాడు. ఒకటే దేవుడు పరిశుద్ధాత్మ. లెట్స్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ అనుకున్నాం మేము. జనవరి ఎండింగ్ కల్లా ఒక ప్రపోజల్ వచ్చింది. పెద్ద స్థలం ఉంది. అప్పటి వరకు మేము రెంటెడ్ బిల్డింగ్స్ లో ఆరాధన జరుపుతుండేవాడు. నెలకి 40,000, నెలకి 45,000, చాలా హెవీ ఎక్స్పెన్సెస్ అన్నాడు. మాకు శక్తికి మించిపోతా అన్నాడు. ఈ టైంలో ఒక ల్యాండ్ చూపించే ప్రపోజల్ కి ల్యాండ్ కాస్ట్ ఆల్మోస్ట్ 1.4 crores అన్నాడు. 1,40,00,000 ల్యాండ్. దేవా, మేము ఏ పాట వాళ్ళం అంత పెద్ద స్థలం కొనడానికి. రీసెంట్ గా చర్చ్ స్టార్ట్ చేసాం, ఒక 5-6 ఏళ్ళు అయిందంటే. అది వదిలేద్దాం అనుకున్నాం. కానీ వాగ్దానం గుర్తొస్తుంది. ఏంటది? రేపు దేవుడు మీ మధ్య అద్భుతంగా, మేబీ ఇది దేవుని చిత్తమేమో. లెట్స్ ప్రే అబౌట్ దాట్. ప్రార్థన చేసాం. లెట్స్ మూవ్ హెడ్ అని ఒక టీం ఏర్పాటు చేసాం. ప్రతిరోజు మధ్యాహ్నం 3 to 4 జూమ్ ప్రేయర్లు. దీని గురించి వాళ్ళు మా లేడీస్ ఫెలోషిప్ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. సో అగ్రిమెంట్కి వెళ్ళే టైంకి 34 lakhs ఇవ్వాలి. మా దగ్గర ఎక్కడ అన్నీ రెంట్లు కట్టుకోరు. గాడ్ హస్ మిరకులస్లీ ప్రొవైడెడ్ దట్. 2 నెలల్లో 1 crore అబౌవ్ ఇచ్చేసేయాలి వాళ్ళకి. లేకపోతే ఇవి కూడా పోదు. ఎట్లా దేవా? గో హెడ్. దేవుడు అద్భుతాలు చేస్తానని చెప్పాడు. గో హెడ్ బై ఫెయిత్. దేని వైపు చూడు, మనుషుల వైపు చూడద్దు. మా బ్యాంక్ అకౌంట్ చూస్తే 0. మరి 2 నెలల్లో ₹1 కోటి పైన ఇవ్వాలి. అట్లా ఇవ్వాలి దేవా. ఎవరిని అడగాలి? మాకే ఫారెన్ ఫండ్ లేదు. ఎవరి మీద ఆధారపడలేదు మేము. ఓన్లీ బై ఫెయిత్ వీఆర్ మూవింగ్. సాయం చేయి. అండ్ వి కెప్ట్ ఆన్ ప్రేయింగ్. అమేజింగ్ థింగ్స్ ఏంటంటే 5 నెలల్లో దేవుడు 1,80,00,000 పెద్ద మందిరం కట్టేసాం. 1,40,00,000 స్థలం కొనడం, ఇంకో 40 లక్షలతోటి అద్భుత మందిరం కట్టడం. ఆడ ఒంగోలు వచ్చి చూసేవాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటండి ఏసీలు ఏంటి చర్చిలో? ఎక్కడో పెద్ద సిటీలో ఉంటుంది చర్చ్. దాదాపు 500 నుంచి 700 మంది కూర్చో. హౌ కుడ్ యూ బిల్డ్ సచ్ ఎ హ్యూజ్ చర్చ్? 0 మా దగ్గర ఏమి లేవు. ఓన్లీ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్. పిల్లలు, దేవుడు మాత్రమే దయచేసి. నేను మా లాస్ట్ ఇయర్ మా చర్చ్ ఇనాగరేషన్ అందరూ గ్యాదర్ అయినప్పుడు వాళ్ళకి ఈ వచనం గుర్తు చేశాను. ఏంటది గుర్తుందా? 2021 వాచ్ నైట్ సర్వీస్ సందర్భంగా ఈ వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు అని చెప్పారు. ఏంటది? రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయడు. చూడండి, మందిరం చూడండి అంటే అందరూ చెప్పడం దేవుని నామాన్ని మహిమపరిచారు. పిల్లరా, ఈ ఉదయకాలన పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. న్యూ ఇయర్ ఎలా ఉండబోతుందో రేపు దేవుడు నీ మధ్య, నీ కుటుంబంలో, నీ సేవలో అద్భుత కార్యములు చేయను. హల్లెలూయా, ఆమేన్. దట్ ఈస్ అవర్ గాడ్. సో ఆ దేవుని మీదే ఫోకస్ కి పెట్టరా. వాడి మీద, వీడి మీద కాదు, మనుషుల మీద కాదు, పరిస్థితుల మీద కాదు, నీ స్ట్రాటజీస్ మీద కాదు, ఆయన మీదే లక్ష్యం ఉంచండి. సో ఆర్క్ ఆఫ్ ద కవరెంట్ ముందుకు, నిబంధన మందసం ముందుకు వెళ్ళిపోతా ఉంది. దాని మీద మాత్రమే మీ దృష్టిని నిలపాలి అని దేవుని వాక్య ద్వారా మనం హెచ్చరించబడుతున్న పేరు. దేవుని వైపు మాత్రమే చూడాలి. కీప్ మూవింగ్ అనేది. ముందుకెళ్ళాం. 3వది మనం నేర్చుకుందాం. దేవుని అద్భుత కార్యాలని మనం పొందాలంటే, దేవుని అద్భుత కార్యాలకు సిద్ధపడాలంటే 3వది మనం చేయాల్సింది యెహోషువ 3:5 కొద్దాం. సాంక్టిఫై యువర్ సెల్వ్స్. చూడండి ఏమన్నాడు? రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయను గనుక ఏం చేయాలంట? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడి. సాంక్టిఫై యువర్ సెల్ఫ్. చాలా ఇంపార్టెంట్. ఓకే, సెట్ అవుట్ ఫ్రమ్ యువర్ ప్లేస్, మూవ్ ఫార్వర్డ్, స్టే ఫోకస్, ఆయన మీదే దృష్టి నిలుపు. సాంక్టిఫై యువర్ సెల్ఫ్. పరిశుద్ధపరచుకోండి. ఇదేంటండి? దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి
పరిశుద్ధపరచుకోవడానికి సంబంధం ఏంటి? చాలా సంబంధం ఉంది. ఎందుకంటే దేవుడు నన్ను పరిశుద్ధ జనాంగంగా ఉండడానికి పిలుచుకున్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలుచుకున్నాడు. నీ మధ్య నాలో ఆ పరిశుద్ధత కనుక లేకపోతే దేవుడు అద్భుత కార్యాలు చేయలేడు. దేవుడు అద్భుతాలు చేయాలంటే యు మస్ట్ బి హోలీ. చూడండి, అందుకని ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఆ వాగ్దాన దేశానికి వెళ్ళక ముందు, ఎర్ర సముద్రం దాటక ముందు ఆ రాత్రి దేవుడు ఏం చేశాడు? వారిని శాంక్టిఫై చేశాడు. ఎట్లా? ఆ బ్లడ్, ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము వారి యొక్క ద్వార బంధాలకు పులుముకున్నాడు. హోలీ గాడ్ పరమ సంచరిస్తున్నప్పుడు ఆ బ్లడ్ ద్వారా వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడ్డారు. న్యూ టెస్ట్మెంట్కి వచ్చినట్లయితే వీ హ్యావ్ ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తంలో మనం కడగబడ్డాం. యేసు రక్తంలో పరిశుద్ధపరచబడ్డాం. అట్ ద సేమ్ టైం దేవుడు మన మధ్య ఉండి, మనలో ఉండి ఆయన అద్భుతాలు చేయాలంటే ఆ హోలీ లైఫ్ లో మనం కొనసాగాలి. నీలో కనుక పరిశుద్ధత లేకపోతే దేవుడు ఏం కార్యాలు మన జీవితంలో చేయలేడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనైనాను కనుక. చూడండి, లేవి కాండము 19వ అధ్యాయం మనకు బాగా తెలిసిన వచనాలు. బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడనైనాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. చూడండి, లేవి కాండము 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. లెవిటికస్ చాప్టర్ 19. ఇశ్రాయేల్ సర్వ సమాజంతో ఇట్లా సెలవిచ్చాను, మీరు పరిశుద్ధులై ఉండవలను. మీ దేవుడైన యెహోవా నేను పరిశుద్ధుడనైనాను. ఐఎమ్ హోలీ, బి హోలీ అన్నాడు. ఇక్కడ చూస్తే హెబ్రీ పదము కాదష్ అనే పదం మనం చూస్తాం. కాదోష్ అంటే హోలీ గాడ్. దీని అర్థం ఏంటంటే సెట్ అపార్ట్, ప్రత్యేకించబడిన అని అర్థం. లేదా కాన్సెక్రేట్ యువర్ సెల్ఫ్, ప్రతిష్ఠించుకోండి, ప్రత్యేకపరచుకోండి. యు అండ్ ఐ మస్ట్ బి సెపరేట్ ఫ్రమ్ ద వరల్డ్. దేవుని కొరకు ప్రత్యేకించబడిన జీవితాలు, ప్రతిష్ఠించబడిన జీవితాలు, హోలీ లైఫ్స్ మన జీవితంలో కనబడాలి. యేసుక్రీస్తు అన్నాడు, నేను ప్రతిష్టపరచుకున్నాను. ఐ శాంక్టిఫైడ్ మై సెల్ఫ్ అన్నాడు. వీళ్ళని కూడా ప్రతిష్ఠించుదే తండ్రి అని ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో శాంక్టిఫై దెమ్ ఇన్ ట్రూత్. చూడండి, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, కర్ర పాత్రలు, బట్టి ఇవన్నీ ఉంటాయి. ఎవడైనా వీటిలో చేరక, ఏది ఆ ఘనహీనమైన వాటి లిస్ట్ లో చేరకుండా తను తాను పవిత్రపరచుకునే ఎడలా, ఇఫ్ ఎనీవన్ కాన్సెక్రేట్స్ హిమ్సెల్ఫ్ లేదా సెట్స్ హిమ్సెల్ఫ్ అపార్ట్, ప్రత్యేకపరచుకునే ఎడలా, దెన్ వాడు ఏం చేశాడంట? పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టు అర్హమైన పాత్ర, ఘనత నిమిత్తమైన పాత్ర ఉండును. ప్రత్యేకముగా నుండి కాదోష్, యువర్ కాదోష్ అంటే హోలీ పీపుల్, సెట్ అపార్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు, నీలో అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోండి. ఓ ఇశ్రాయేలులారా, దేవుడు రేపు అద్భుతాలు చేయబోతున్నాడు కనుక ఇష్టానుసారంగా జీవించొద్దు. చాలా మంది ఏం చేస్తున్నాడు? వాగ్దానాలు కార్డులు పట్టుకొని, దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడండి నాకు, సో వాట్? నీ జీవితం ఏమీ మారకుండా, ఆయన ఆశిస్తున్న పరిశుద్ధత నీలో కనబడకుండా బట్టి వాగ్దానాలు కార్డులు పట్టుకుని నడిస్తే ప్రయోజనం లేదు. దేవుడు అద్భుతాలు చేసేవాడు, ఆయన నమ్మదైన దేవుడు. బట్ యూ మస్ట్ బి హోలీ. ఎందుకంటే పరిశుద్ధ జనంగా ఉండాలి. దేవుడు ఉండడానికి పిలిచినాడు పేరు, పరిశుద్ధంగా ఉండాలి. 1 పేతురు పత్రిక చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1 Peter 1. ఇక్కడ పేతురు ఏమన్నాడు చూడండి, మీరు అన్ని జనులు అదే స్ప్రెడ్ అయినారు, చెదిరి ఉన్నారు, అందరూ వాళ్ళు గమనిస్తారు కనుక మీరు ఎట్లుండాలి? 1 పేతురు 1:15 కాగా మీరు విధేయులుగా పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనది. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కనబరచాలి అన్నాడు. ఇన్ ఆల్ యువర్ కాండక్ట్ బీ హోలీ. సమస్త ప్రవర్తనలో, నాట్ జస్ట్ కొంత పరిశుద్ధత. నో, దేవుడు కోరుతా ఉంది హోలీనెస్, ప్రత్యేకించబడిన జీవితాలు. అలానే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము?
వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమైనాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చాడు ఏమని, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడు, వారు నా ప్రజలందరూ, కావున వీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దేనిని ముట్టకుడి అని ప్రభు సెలవిచ్చాడు. కమ్ అవుట్ ఫ్రమ్ దెమ్, యు ఆర్ హోలీ పీపుల్, ప్రత్యేకముగా ఉండండి, దెన్ నేను మీరు నివసించి సంచరిస్తాను. ఒకసారి ఒక పాస్టర్ గారు, ఆయన మంచి సేవ చేస్తున్నాడంట, బట్ సంథింగ్ ఆయన సేవలో బ్రేక్ త్రూ లేదు. ఆయన కష్టపడతాడు, మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా కష్టపడతాడు. ఆయనకున్న ఒకటే అలవాటు ఏంటంటే నైట్ 10 నుంచి 11 దాకా గంట సేపు వార్తలు పెట్టుకుంటాడు. ఫాక్స్ న్యూస్, CNN, ఆ న్యూస్, ఈ న్యూస్ అన్ని కూడా చూసి పడుకుంటాడు. బాగా ఇంట్రెస్ట్ అని స్పోర్ట్స్ కానీ న్యూస్ కానీ గంట సేపు చూసి అప్పుడు పడుకున్నాడు. దేవుడు ఒకటే చెప్తున్నాడు, నువ్వు ఈ గంట సేపు చూసిన తర్వాత నన్ను ఆరాధించగలుగుతున్నావు, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అనగలుగుతున్నావు. ఈ లోకంలో చెత్త అంతా చూస్తున్నావు, వాడు ఇక్కడ, వీళ్ళు ఇక్కడ, వాడిట వీడిట అన్ని చూస్తా ఉన్నావు. యువర్ నాట్ ఏబుల్ టు వర్షిప్ మీ, యువర్ నాట్ ఏబుల్ టు బీ క్లోజ్ టు మీ. గుర్తు చేసుకున్నప్పుడు దానికి అర్థమైందండి, ఎస్ ఎంత కల్మషాన్ని తన జీవితంలోకి అనుమతిస్తున్నాడో వెంటనే దాన్ని పక్కన పడేసాడు. టీవీఎస్ అమ్మేసి వేరేవాడికి ఇచ్చేసాడు. అక్కడ నుండి తన యొక్క ప్రార్థనా జీవితంలో ఎంతో మార్పు, తన యొక్క సేవలో ఎంత అభివృద్ధి తను చూడగలుగుతున్నాడు. ఈనాడు చాలా మంది సేవకులు కానీ గమనిస్తాడు, చాలా లోకానికి లోక పరిస్థితులు అవకాశం ఇస్తాడు. ఈ సెల్ ఫోన్ అనేది పెద్ద శోధన. కీప్ ఇట్ క్లోజ్. అపవిత్రమైనవి చూడడం, అపవిత్రమైన విషయాలు మాట్లాడడం, అపవిత్రమైన వాటితో సంగత్యం చేయడం, సో వాళ్ళ జీవితాల్లో ఆ యొక్క బ్రేక్ త్రూ అనుభవించడం. బీ హోలీ. లోక విషయాల్ని, లోక చెత్తని దగ్గర రాలేదు. ఎందుకని దేవుడిని అద్భుతాలు చేయాలని చూస్తున్నాడు. వీటన్నిటిని పక్కన పెట్టుకున్న లోక సాంగత్యము, లోక స్నేహాలు, లోక మీడియా విషయాలు అన్ని దగ్గర పెట్టుకొని దేవా అద్భుతాలు చేయండి. గాడ్ కెనాట్ డూ. సెటప్ వాటిని విడుదల ఈ సంవత్సరాంతాలు కొన్ని తీర్మానాలు తీసుకెళ్ళి మనం, దేవా ఇక్కడ నుంచి సెల్ ఫోన్ పక్కన పడేస్తాను, నీ వాక్యానికి ఎక్కువ సమయం ఇస్తాను, బైబిల్ చదవడానికి, ప్రార్థనకి తిరిగి నేను ఎక్కువ సమయం ఇస్తాను. నాకు అంత తెలుసు అనుకొని వాక్య ధ్యానం తగ్గిపోయింది. ప్రసంగాల కోసమే వాక్యం చదువుతున్నాడు కానీ నా వ్యక్తిగత అభివృద్ధి కొరకు నేను బైబిల్ పట్టుకోవట్లా. దేవా నేను వాక్య ధ్యానాలు గడుపుతాను, ప్రార్థనలు గడుపుతాను, వ్యక్తిగత ఆరాధనలు గడుపుతాను, కన్నీళ్ళ ప్రార్థనలు గడుపుతాను. ఎప్పుడైతే మనం ఆ తీర్మానాలకు వస్తాం కదా, వి సీ మైటీ థింగ్స్. దేవుడు చెప్పింది అదే 2 దినవృత్తాంతములు 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విసర్జించిన ఎడల ఇప్పుడేమవుతుందంట, ఆకాశం నుండి నేను వారి మొర ఆలకించి వారి ప్రార్థనలకు దెన్ దే విల్ సీ బ్రేక్ త్రూ. అప్పటి వరకు లేదా తెగులు అవి రకరకాలు వచ్చి వాళ్ళ సేవలో, వాళ్ళ జీవితాల్లో బ్రేక్ త్రూ లేదు. బ్రేక్ త్రూ లేకుండా అడ్డుపడిన అవరోధాలు దేవుడు కోరేదంటే హోలీనెస్. బిడ్డ నీ జీవితంలో దేవుడు కోరుతుంది హోలీనెస్. ఎందుకంటే మన దేవుడు ఏవేవి అద్భుతాలు లేదు, నీ జీవితం ఎట్లా ఉంటే పర్లేదు, నేను నిన్ను ఆశీర్వదించేస్తుంటాను, నీ ఫ్యామిలీని, నీ సేవని అనే దేవుడు నో. ఒకవేళ అలాంటి దీవెనలు వచ్చినట్టే అది మోసం చేస్తున్నట్టు, దుష్టుడు మోసం చేస్తున్నట్టే. నీ వ్యక్తిగత జీవితం పరిశుద్ధత లేకపోయినా ఎలా ఉన్నా కానీ భలే జరుగుతుంది అనుకున్నా అంటే యువర్ డిసీవింగ్ యువర్. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, బట్ హీఈస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ క్యారెక్టర్. రిక్ వారన్ అని ఆయన పుస్తకంలో రాశాడు, పర్పస్ డ్రివెన్ లైఫ్ లో ఏమంటే గాడ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ క్యారెక్టర్ దాన్ అవర్ కెరీర్ అంటాడు. దేవుడు మన యొక్క కెరీర్ కంటే కూడా మన క్యారెక్టర్ పట్ల ఎంతో ఆసక్తి కలిగిన దేవుడు అంట. ఈనాడు యవనస్తులు చాలా మంది యూత్ మీటింగ్స్ లో చెప్తా ఉంటారు, కెరీర్ వెంపర్లాడిపోతారు. కెరీర్ పక్కన పడే, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కెరీర్. నీకు ముఖ్యమైనది క్యారెక్టర్. వాక్యంలో పరిశుద్ధత ఆ క్యారెక్టర్ నీలో ఫామ్ అవ్వాలి. అది దేవుడు ఆసక్తిగా చూస్తా ఉన్నాడు. రైట్, ముందుకెళ్దాం. ఒకసారి ఐర్లాండ్ లో డబ్లిన్ అనే ప్రదేశంలో జరిగిన సంఘటన అంటే 19వ శతాబ్దం 1872లో జరిగిన సంఘటన అంటే హెన్రీ వార్లీ అని ఆయన పెద్ద ప్రసంగం చేస్తున్నాడు. ఏమనంటే, ఈ లోకం ఇంతవరకు చూడలేదు ఒక వ్యక్తి ద్వారా, ఏ వ్యక్తి అయితే తను తాను కంప్లీట్ దేనికి ప్రతిష్ట చేసుకుంటాడో ఆ వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తిలో దేవుడు చేయబోతున్న అద్భుత కార్యాలు ఈ లోకం ఇంతవరకు చూడలేదు అని గట్టిగా ప్రసంగం చేస్తాడు. ఇంగ్లీష్ లో చదువుతున్న స్టేట్మెంట్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. ద వరల్డ్ హ్యాస్ నాట్ యెట్ సీన్
what God can do with and for and through and in a man who is fully and wholly consecrated to him. ఎవరైతే దేవునికి సంపూర్ణంగా ప్రతిష్ఠ చేసుకుంటారో ఆ వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తి వలన, ఆ వ్యక్తిలో దేవుడు చేసే అద్భుత కార్యాలు లోకం ఎంతవరకు చూడలేదు, ఇంకా చూడబోతా ఉంది అనగానే డిఎల్ మూడి అనే యవనస్తుడు పైకి లేచి నేను ఆ వ్యక్తిని అవుతాను అన్నాడు. ఐ విల్ బి దట్ మ్యాన్. ఏంటి ఏ మ్యాన్? దేవుడు అద్భుతాలు జరిగించే వ్యక్తి, దేవుని కొరకు సంపూర్ణంగా ప్రతిష్ఠ చేసుకున్న వ్యక్తిగా నేను ఉంటాను అని తీర్మానం చేసుకున్నట్ట. నిజంగానే డిఎల్ మూడిని దేవుడు అద్భుతంగా వాడుకున్నారు. దాదాపు యూరోప్ అండ్ అమెరికాని గడగడలాడించాడు ఆయన పరిచయం ద్వారా. ఎందుకని? వన్ మ్యాన్ ఎవరైతే ఫుల్ గా దేవునికి ప్రతిష్ఠ చేసుకుంటాడో, సంపూర్ణంగా ప్రతిష్ఠ చేసుకుని, ఇదిగో అయ్యా నేను నీ పాదాలు చెప్తున్నాను, నన్ను వాడుకోయ్యా అని ఏ వ్యక్తి అయితే సంపూర్ణంగా ప్రతిష్ఠ చేసుకుంటాడో వాడి ద్వారా, అతని ద్వారా, ఆమె ద్వారా దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకం ఇంకా చూడలేదు, ఇంకా చూడబోతుంది. నీ ద్వారా, నీ ఊర్లో, నీ రాష్ట్రంలో, నీ యొక్క గ్రామంలో, నీ జిల్లాలో అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. లోకం చూడబోతా ఉంది. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నువ్వు సంపూర్ణంగా దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు మాత్రమే. సోదరుడా, సోదరి, లోకం చూడబోతాం. ఇవదే కారణం నీవు నేను ఐ విల్ బీ దట్ మ్యాన్. నేను ఆ వ్యక్తిని అవుతానయ్యా, నేను ఆ వ్యక్తిని అవుతానయ్యా. ఇదిగో ఈ యొక్క నేను నా నుండి దూరం చేస్తున్నా ఈ యొక్క లోక విషయాన్ని పక్కన పడేసి శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం, సొంత ఆలోచనలు, లోక మాలిన్యము, ఏవి నన్ను అపవిత్ర పరుస్తున్నాయి, లోక స్నేహాలు, లోక ముచ్చట్లు, ఐ విల్ పుట్ దెమ్ అసైడ్. ఇహలోక ప్రభావాలను, మురికి ప్రభావాలను, అపవిత్ర ప్రభావాలను మనం విసర్జించాలి. దేవా, ఇదిగో నేను కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా, ప్రత్యేకించబడిన వ్యక్తిగా, పరిశుద్ధంగా నీ సన్నిధిలో ఉంటాను, నన్ను వాడుకోయా అన్నట్టు ఎప్పుడైతే అడుగుతావో, రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేయను. కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఈ స్టేట్మెంట్ పవర్ఫుల్ స్టేట్మెంట్. రేపు దేవుడు అద్భుత కార్యాలు చేయను గనుక ఇష్టం వచ్చినట్టు ఉండండి కాదు, చర్చికి వెళ్ళండి కాదు, పండగ బాగా చేయండి కాదు, పరిశుద్ధపరచండి. గాడ్ వాంట్స్ పర్సనల్ హోలీనెస్ మన వ్యక్తిగత జీవితాల్లో. వివేకరణ మనం ప్రతిష్ఠ ప్రార్థన చేసుకోవాలి. ఇంకా 3 రోజులు టైం ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి వాచ్ నైట్ సర్వీస్, న్యూ ఇయర్ సర్వీస్ కూర్చోవాలి. టైం సెటప్ అవుట్ చేసుకున్నాం. నేను కూడా ప్లాన్ చేస్తాను. మేబీ వీలైతే రివర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. టేక్ టైం టు బి హోలీ అని చక్కని పాఠం ఏకాంతం గడుపుదాం. దేవా, ఈ సేవ వాక్యాలు ఇవన్నీ ఉంటాయి. బట్ బిఫోర్ దట్ నా వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఇంకా నాలో అపవిత్రత ఉందేమో, నీకు ఆయాసకరమైన మార్గం ఉందేమో, నన్ను పరిశోధించు. మేక్ మీ హోలీ, ప్యూరిఫై చేయని ప్రతిష్ఠ ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ ఇయర్ లో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు నీ జీవితంలో, నీ సేవలో. ప్రార్థన చేసుకున్న ప్రియులారా, లెట్ us all bow down our heads, close our eyes. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. కొద్దిసేపు వ్యక్తిగత ప్రార్థనలు గడుపుదాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యు లార్డ్. నేను ప్రార్థన చేయకుండా ఒక్క నిమిషం టైం తీసుకుందాం. మనందరం వ్యక్తిగత ప్రార్థనలు గడుపుదాం. తొందర ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తున్నాడు బిడ్డ. నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావు ఆయనకు తెలుసు. నువ్వు దేని కొరకు ఆశిస్తున్నావు ఆయనకు తెలుసు. నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సేవలో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యక్రియుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే అని దేవుడు ఆశీర్వదిస్తాం. నిన్ను సాధారణ స్థితిలో ఉంచేయాలన్న దేవుని చిత్తం కాదు బిడ్డ. God wants to do mighty things, wonderful things in and through you. కానీ ఆయన కోరుతుంది, will you be fully consecrated? ఈరోజు నేర్చుకున్న 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సెట్ అవుట్ ఫ్రమ్ యర్ ప్లేస్, మూవ్ ఫార్వర్డ్. నీ కంఫర్ట్ జోన్ లో ఉండిపోవద్దు, గిరి గీసుకుని ఉండిపోవద్దు. ఇక్కడిక్కడే ఉంటాను, ఇదే ఉంటాను, ఇలానే చేస్తాను, ఈ స్టార్ట్. నో, దేవుడు అద్భుతాలు చేయబోతుంది కనుక బయలుదేరు. గెటప్. అనుమానం, అవిధేయత విడిచిపెట్టేసి మూవ్ ఫార్వర్డ్ ఇంటూ అన్నోన్, తెలియని ప్రాంతాలకి. ఏం చేయబోతున్నాడు దేవుడు, ఏ రూట్లో వెళ్ళబోతున్నాడు నాకు తెలియదు, కానీ బట్ ఐ నో మై గాడ్ విల్ లీడ్ మీ వండర్ఫుల్లీ. దేవా, నీ మార్గాల్లో నడవడానికి నేను సిద్ధపరచుకున్నాను. ఐ విల్ మూవ్. నీ మీదే ఫోకస్ చేస్తాను. నాకు ముందుగా నడుస్తున్న దేవుడు, నీ మీదే దృష్టి పెట్టి నడవడానికి నాకు సాయం చేయి. నీ పట్ల ఏకాగ్రత నాకు దయచేయి. అంతేకాకుండా నన్ను నీకు ప్రతిష్ఠ చేసుకుంటాను. యేసయ్య, పరిశుద్ధపరచుకుంటాను. నా ప్రవర్తన అంతటిలో పరిశుద్ధత నాకు దయచేయి.
నా చూపుల్లో, తలంపుల్లో, మాటల్లో, క్రియల్లో, సంబంధాల్లో, నిర్ణయాల్లో లెట్ దెర్ బి హోలీనెస్. అద్భుతాలు చేయబోతున్నావు రేపు, నేను నమ్ముతున్నాను. అండ్ ఐ కాన్సిక్రేట్ మై సెల్ఫ్. లోకం చూడబోతోంది అద్భుతాలు ఎలా జరుగుతాయి ఒక వ్యక్తి ద్వారా. సంపూర్ణంగా ప్రతిష్ఠ చేసుకున్న వ్యక్తి ద్వారా దేవుడు ఎలా అద్భుతాలు చేయబోతున్నాడు. నాలో లోకం చూడాలి నాయన. నేను ఆ వ్యక్తిని అవుతాను. ప్రార్థన చేసినాను. మహోన్నతుడ, సర్వశక్తి గల మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలను మీ జీవ వాక్కులతో చేరవచ్చిన మమ్మల్ని అందరినీ సంధించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, ఆనాడు యెహోషువ ఇశ్రాయేలులందరితో మాట్లాడిన మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఎస్, వారున్న స్థలం నుంచి బయలుదేరాలి. వారికి ముందుగా నిబంధన మనసు వెళ్తుంది, దాని మీద దృష్టి పెట్టాలి, నడవాలి. వారు ఇంత ముందు నడవని మార్గంలో నడవబోతున్నారు. ఇంత ముందు చూడని రూట్ను వారు చూడబోతున్నారు. ఓ అద్భుతాలు వారు చూడబోతున్నారు. కనుక వారు తమ పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి, హోలీనెస్ కలిగి ఉండాలి. ఉదయకరణం అందరితో మీరు మాట్లాడుతుంది పొందాలి. స్తోత్రాలు ఆయన. మీరు మా జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు. ఈ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని ఎరిగిన మాకు మాత్రమే ఉంటుంది. లోకస్తులకు ఎవరికి లేదు. డబ్బునోళ్ళు ఈ మాట అనలేరు, రేపు అద్భుతాలు జరగబోతాయని. యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి మాత్రమే ఈ మాటలు చెప్పగలరు. మా దేవుడు రేపు నా జీవితంలో, నా కుటుంబంలో, నా సేవలో అద్భుత కార్యములను చేయబోతున్నాడు. కనుక నేను బయలుదేరుతాను. నాకున్న స్థలంలోంచి విశ్వాసంతో నేను కదులుతాను. ఆగిపోను, నేను జారిపోను, నేను వెనక్కి తిరగను. నేను ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. అయ్యా, ఇట్టి విశ్వాసాన్ని దేవా మా అందరికి దయచేస్తాం. మాకు ముందుగా నడుస్తున్న మా యేసు వైపు మాత్రమే చూసి నడుస్తాను. నేను అటు ఇటు చూడను, కంగారు పడను. అదే సమయంలో పరిశుద్ధ హృదయాలతో, పరిశుద్ధ జీవితాలతో ముందుకు సాగుతాం. ఎప్పుడైతే ఆ పరిశుద్ధత కలిగి మేము మీలో సాగుతామో, మీలో ముందుకు సాగుతామో, అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నావయ్యా. ఆ పొంగి పొరుతున్న యోర్దాను నీళ్లను ఆపు చేసిన దేవుడు నీవు నాయన. అయ్యా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, మీ జనుల పక్షాన్ని అద్భుతాలు చేసిన దేవుడు తండ్రి. ఇదిగో వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దేవా మీ ఆత్మతో అభిషేకించడం ప్రార్థిస్తాం. అయ్యా, బలపరచండి. నెక్స్ట్ ఇయర్ తండ్రి నైనా వారి సేవలో అద్భుత కార్యాలు వారు రుచి చూడడానికి సాయం చేయండి. ఇంతవరకు కని విని ఎరుగని కార్యాలు వారు చూడడానికి సాయం చేయండి. ఆశ్చర్య క్రియలు అనుభవించడానికి సాయం చేయండి. కనుక అట్టి విశ్వాసంతో కదలడానికి, మీ వైపు మాత్రమే గురి నిలపడానికి, అట్టి సంపూర్ణ పరిశుద్ధతతో ప్రతిష్ఠ చేసుకున్న జీవితాలతో సేవడానికి సాయం చేయండి. మా అందరి జీవితాల్లో, కుటుంబాల్లో, సేవలో అట్టి అద్భుతాలు జరిగించి ఈ లోకంలో మీ నామాన్ని మహిమపరచుకొని మీ దివ్య వాక్కులకి, మీ శ్రద్ధలో చేయబడిన తీర్మానాలకి హృదయ లోతుల నుంచి వందనాలు, స్తోత్రాలు నిలుస్తాం. యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి మిక్కిలి వినమ్ర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరోసారి మంచి అవకాశం ఇచ్చిన దేవునికి, మరి లీడర్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. జాన్ కాల్విన్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని ఇస్తారు. అయ్య గారు ప్లీజ్ అండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ ప్రాతకాలము మీ సేవకుని ద్వారా మాతో మాట్లాడిన నీ మాటల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలనాడు యెహోషువతో మాట్లాడిన దేవుడు, యెహోషువ ద్వారా ప్రజలతో మాట్లాడిన దేవుడు, ఈ రోజునైనా మీరు మీ సేవకుని ద్వారా మా అందరితో మాట్లాడి ఉన్నారు. మేము కూడా నీ సేవలో ముందుకు సాగుచుండగా ఎక్కడో ఒక చోట కంఫర్టబుల్ జోన్లో ఆగిపోయే వారంగా ఉంటున్నాం. మీ యొక్క ఉద్దేశములు, మీ ఆలోచనలు, మీ మార్గములు, మీ కార్యములు చాలా గొప్పగా ఉన్నాయి. మమ్మల్ని ఇంకా ముందుకు వెళ్ళమంటా ఉన్నాము. కాబట్టి మేము లేచి ముందుకు వెళ్ళడానికి తండ్రి మాకు సహాయం చేయండి. విశ్వాసం దయచేయండి, కరేజ్ దయచేయండి. అలాగే ప్రభువా, మరి మేము మందసమును వెంబడించేవారుగా చేయండి. అదే సమయంలో నీ సన్నిధికి భయపడి వెంబడించాలి ప్రభువా. కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని దేవా, నీ సన్నిధికి, నీ నామమునకు, నీ వాక్యమునకు మీకు భయపడేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం.
అలాగే తండ్రి మా జీవితాలను పరిశుద్ధపరచుకోవడానికి, పరిశుద్ధంగా జీవించడానికి మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి నేను ఆ యొక్క ఆసక్తి మాకు ఎల్లప్పుడూ పుట్టించమని ప్రార్థన చేసుకుంటున్నాం. కెరీర్ కంటే క్యారెక్టర్, కాండక్ట్ చాలా ముఖ్యమైనదని మేము విన్నాం తండ్రి. కాబట్టి మా జీవితంలో నువ్వు పరిశుద్ధులు కాబట్టి, పరిశుద్ధులైన దేవుని మేము సేవిస్తున్నాం కాబట్టి నీ మీద లక్ష్యం ఉంచి ముందుకు సాగుతుంది. పవిత్రమైన ఆ ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. దాన్ని బట్టి ఆయన మీరు అద్భుత కార్యాలు మా జీవితంలో చేస్తారన్నాం. 2024లో మరి కొన్ని రోజుల్లో మేము మరి ప్రవేశిస్తాం. 3-4 రోజుల్లో. ఈ 3-4 రోజులనైనా ఎక్కువగా మీ సన్నిధిలో కనిపెట్టడానికి, ప్రార్థించడానికి, మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవడానికి, నీ యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి, నీ రాజ్య విస్తరణలో మేము ప్రయాసపడడానికి, దేవాని నామానికి మహిమ తేవడానికి మీరు మమ్మల్ని ఏ విధంగా వాడుకుంటావనైనా దాని కొరకు మమ్మల్ని మేము పూర్తిగా నీకు సమర్పించుకోవడానికి. మరి కొన్ని ఏండ్ల కింద డిఎల్ మోడీ నేను ఆ వ్యక్తిగా ఉంటానని ఎలా చెప్పగలిగినాడు, అలాగే మీరు వాడుకున్నారు కాబట్టి అలాగే నేను మమ్మల్ని కూడా నేను కనికరించి వాడుకోనండి. అలాగే చెప్పగలిగే నీకు సంపూర్తిగా సమర్పించుకొనగలిగిన ఆ యొక్క ఆ డెడికేషన్, ఆ కాన్సెక్రేషన్ దేవ మాకందరికీ నాకు దయచేయమని వేడుకుంటున్నాను. నీ వాక్యాన్ని బట్టి మరొకసారి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ముందు ఎంతో సేవ ఉన్నది. మా దేశంలో కోట్లాది మంది నశించిపోతూ ఉన్నారు వారి కొరకు. అలాగే అదే సమయంలో క్రైస్తవుల్లో కూడా చాలా మంది నీ బిడ్డలుగా పిలువబడుతున్న వారు కూడా నీకు వ్యతిరేకంగా, దూరముగా, అయిష్టంగా జీవించేవారు ఉన్నారు. కొన్నిసార్లు మాలో కూడా అటువంటి ఉన్నవి. మమ్మల్ని అందరినీ, నన్ను పరిపూర్ణంగా పరిశుద్ధపరిచి భయభక్తులతో నిన్ను సేవించి వెంబడించేవారుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ వాక్యం మా అందరి జీవితాల్లో ఫలింపచేయమని వేడుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధం మాకు క్షమించు. మమ్మల్ని సోదరులను తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం మీరే ఉన్నావు మా తండ్రి. ఆమేన్. తొట్టెళ్ళకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదురు నిర్దోషులుగా ఆనందముతో మనల్ని నిలబెట్టకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక శక్తి, సన్నిధి, నడిపింపును మనకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మనకి పాస్టర్ జాన్ కాలివిన్ గారికి మన సహవాసం తరపున మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, రేపటి దినమున మనకు బ్రదర్ సురేష్ బాబు అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. గమనించగలరు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.